ఎవ్రీవన్, నా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ అయితే చూపిస్తాను. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ముందుగా అయితే పన్నీర్ పీసెస్లోకి ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నా. అదే ఆయిల్లోకి పన్నీర్ పీసెస్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నా. అదే ఆయిల్లో కొద్దిగా బటర్ వేసుకున్నాను. అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్నాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత టమాటో పేస్ట్, 2 టమాటాలు పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని వేసుకొని వేగనివ్వాలి. తర్వాత అందులోకి పెరుగు కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత వాటర్ వేసేసుకుంటామే. వాటర్ వేసుకొని మరిగిన తర్వాత పన్నీర్ పీసెస్ని వేసేసుకొని దగ్గరకంటూ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్గా కసూరి మేతిని అండ్ జీడిపప్పుని వేసేసుకుంటే ఎంతో టేస్ట్గా పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి, చపాతీలోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది పన్నీర్ని ఫ్రై చేయాలా అనుకోవచ్చు. ఫ్రై చేస్తే బాగుంటుంది. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మసాలాలు ఏం పట్టించకుండా పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోవచ్చు. మసాలాలు ఇందులో కలుపుకొని. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.